సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. సమస్యను పరిష్కరించాలని పోరాటానికి సిద్ధమయ్యారు విజయవాడ భవానీపురం బోజిపేట వాసులు. ఇవాళ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళంతా కూడా. ఒకవేళ లోకేష్ పవన్ గనక అందుబాటులో లేకపోయినా పార్టీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని అందజేయాలి అనుకుంటున్నారు. ఇవాళ్ల మధ్యాహ్నం నుంచి దీక్షకు దిగిపోతున్నారు అక్కడ స్థానికులు. ఇక 1981 నుంచి కొనసాగుతోంది ఈ భూ వివాదం. మొత్తం 2.17 ఎకరాల భూమి విలువ 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 1981లో తన భూమిని అబ్దుల్ మజీజ్ స్థానికుడైన ఆదిశేషుకి అమ్మేందుకు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇద్దరి మధ్య వివాదం రావడంతో 1982లో మజీజ్ రిజిస్ట్రేషన్ చేయలేదు. 1982లో ఆర్టీసీ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో సుబ్బారావు అనే వ్యక్తి మజీజ్ నుంచి ఫ్లాట్స్ గా మార్చి అమ్మకాలు జరిపారు. 1983లో ఆదిశేషు సొసైటీ ఏర్పాటు చేసి తనకు మజీజ్ అగ్రిమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేయలేదని కోర్టులో పిటిషన్ వేశారు. 2001 నుంచి పూర్తి స్థాయిలో అమ్మకాలు జరగగా 2017లో ఫ్లాట్ యజమానులకు కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 31 లోపు ఒకసారి అమీనాలతో కలిసి వచ్చి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు సొసైటీ సభ్యులు. అయితే ఫ్లాట్స్ యజమానులు అడ్డుకోవడంతో వెనుతిరిగి కోర్టుకు వెళ్లారు. మరోమారు నవంబర్ 30లోగా అప్పగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా చెబుతున్నారు సొసైటీ లాయర్స్. నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ ఉందని చెప్పినా కూడా వినకుండా పోలీసులు ప్రొటెక్షన్తో కోర్టు అమీనాలతో ఇళ్లను కూల్చివేశారు. మొత్తంగా 17 ఇళ్లను కూల్చివేశారు. బాధితులు మాత్రం సుప్రీంకోర్టులో డిసెంబర్ 31 వరకు స్టే ఇచ్చినట్టుగా చెబుతున్నారు. దొంగ సొసైటీ పేరుతో పత్రాలు సృష్టించి మా ఇళ్లను కూల్చేశారని భవానీపురం బాధితులు ఆరోపిస్తున్నారు. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఇళ్లు కట్టుకుంటే అవి చెల్లవని ఎలా చెబుతారని మండిపడుతున్నారు వాళ్ళు. 1981లో లేని ఒక సొసైటీని సృష్టించి రాజకీయ నాయకులు అండదండలతో ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 50 లక్షలు పెట్టి కొనుగోలు చేశామని ఇప్పుడు మా బ్రతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన చెందుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. భవానీపురం జోజినగర్ బాధితులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈరోజు అవసరమైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలవడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బాధితులను ఒకసారి మాట్లాడదాం. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? ఎప్పుడు మీరు ఇక్కడ భూమిని కొనుగోలు చేశారు? మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామండి. 2011లో మేము కొనుగోలు చేసాము. మేము కొనుక్కున్నప్పుడు మాకు ఎటువంటి ఇంటిమేషన్ అయితే లేదు. ఈ స్థలం కోర్టులో నడుస్తుంది, తిరకాసుల్లో ఉంది అని మాకు ఎవరు చెప్పలేదు. మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. రిజిస్ట్రేషన్ డ్యూటీ ఉంది, స్టాంప్ డ్యూటీ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని అధికారిక ప్రకారంగా అన్నీ అయిన కరెంట్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు. అలాంటప్పుడు కోర్టు కేసులో నడుస్తున్నప్పుడు వాళ్ళు 1981లో మేము సొసైటీ ఫామ్ చేసుకున్నాం, ఇది నాది అన్నప్పుడు మేము 2011లో కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఒక బోర్డు పెట్టాలి కదా, మేము కొనుక్కోకుండా ఆగిపోయే వాళ్ళం కదా. మేము మధ్యతరగతి కుటుంబాలం, 50 లక్షలు పెట్టి కొనుక్కున్నాం. ఎక్కడికి వస్తే మేము రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్నాం. 2011లో ఇల్లు కట్టుకున్నాం. 2022లో చర్చి కానీ స్థలం కొనుక్కొని కట్టుకున్నాం. అప్పుడు వచ్చి ఎవరు ఆపలేదు. ఇప్పుడు వచ్చి కూల్చేస్తున్నారు. నేను 3 క్వశ్చన్లు అడుగుతున్నానండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ శ్రీరామ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో దాని మీద ఎంక్వైరీ వేయాలి. మేము వేసినప్పటికీ ఆన్సర్ ఎక్కడి నుంచి రాలేదు. కలెక్టర్ దగ్గర నుంచి రాలేదు, ఏ అధికారి దగ్గర నుంచి మాకు ఆన్సర్ అయితే రాలేదు. ఎన్నిసార్లు అని తిరుగుతాము, పనులు మానేసుకుని, ఉద్యోగాలు మానేసుకుని దాని చుట్టూ తిరిగాము. మా స్థలాలు పోతేనే మాకుంది ఆధారం అదే అని, అయినా మాకు ఆన్సర్ రాలేదు. ఏదైతే సొసైటీ ఉందో దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలి. దాని మీద నాకు ఏదైతే రిజల్ట్ ఉందో మాకు అది కావాలి. అది ఫేక్ సొసైటీనా రియల్ సొసైటీనా ఎంక్వైరీ అయితే వేయాలి. రెండోది, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాను నేను. ఏమంటున్నారు, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్ అని రాజ్యాంగంలో ఉంది కదా. నిన్న పొద్దున్న నుంచి ఇంత కష్టపడుతుంటే ఎమ్మెల్యేకి ఇంటిమేషన్ వెళ్దా, ఎంపీకి ఇంటిమేషన్ వెళ్దా? ఇక్కడ ఇంత విజయవాడ మెయిన్ సిటీలో ఇంత జరుగుతుంటే సీఎం గారికి వెళ్దా, లోకేష్ గారికి వెళ్దా, పవన్ కళ్యాణ్ గారికి వెళ్దా? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రజల వద్దకే పాలన అంటున్నారు. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి లేదా? ఓట్లు మాత్రం అడగడానికి అడిగారు, ఓట్లు వేసాము, వీళ్ళతో సంబంధం అయిపోయింది, మేము అధికారంలోకి వచ్చాము, మళ్ళీ ఓట్లు వేసేటప్పుడు వస్తాము అనే ధీమాతో కూర్చుని ఉన్నారండి. నేను కావాలని చెప్పి యాజ్ ఏ
నేను ఉద్యోగం చేసుకుంటున్నా, ఓకే సీఎం గారు చంద్రబాబు గారు టీడీపీ వస్తే మాకు న్యాయం జరుగుతుంది, ఓకే అన్ని ఉద్యోగాలు వస్తాయి, అన్నీ మాకు సక్రమంగా జరిగిద్ది అని చెప్పి మేము ఉన్న ఏరియాలో మా మామగారు మేము ఉన్న ఏరియాలో మేము అందరం కలిసి కూడగట్టుకొని జనాలందరినీ పోగు చేసుకొని గెలిపించుకున్నాం. ఇప్పుడు మాకు న్యాయం ఏది, మాకు న్యాయం కావాలి. ఆ ఏదైతే సొసైటీ ఉందో వాళ్ళు 2005 నుంచే మాకు పేపర్లు చూపిస్తున్నారు. 1981లో ఫామ్ చేసుకున్న 2005. అంటే మీరు కొనుగోలు చేశారు కదా భూమి, ఆ వ్యక్తి ఇప్పుడు మీకు టచ్ లో ఉన్నాడా? అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా? ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాతే ఈ కేసు అంతా వాళ్ళ వైపు తిప్పుకొని వెనక మళ్ళీ మేనేజ్మెంట్ అంతా చేసుకుంటా వచ్చారండి. అది జరిగింది. మరికొంతమంది ఉన్నారమ్మా, మీరు ఎంత కొనుగోలు చేశారు ఇక్కడ? ఎంత ల్యాండ్? మాది ప్లాట్ నెంబర్ 35 అండి. మేము 2013లో 50 లక్షలు పెట్టి తీసుకున్నాం. గుడివాడ వాళ్ళ దగ్గర తీసుకున్నాము. అలాగే మావి కూడా చాలా మంది మేము వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నట్టే ఇంకా మిగతా వాళ్ళు కూడా చేతులు మారి చివరాఖరికి 2020 వరకు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉన్నాయండి. 2020 వరకు కూడా 2023లో కూడా తీసుకున్నారు. అలాగే 2023లోనే మందడంలో మాకు తెలియకుండా దొంగ సంతకాలు చేసి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మందడంలో మా అందరి పేర్ల మీద ఫోర్జరీ చేసి సంతకాలు చేసేసి కూడాను మా డాక్యుమెంట్లన్నీ కూడాను వాళ్ళు అసలు ఎలా వెళ్ళి కూడా తెలియదండి. వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి మొత్తం కూడాను. మేము అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదు. అప్పటి నుంచి కూడా మేము పోరాడుతూనే ఉన్నాము. అలాగే 2016లో మాకు ఆదిశేషు గారి ద్వారా మాకు నోటీసులు వచ్చినాయండి. అక్కడి నుంచి కూడాను అసలు మాకు ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. తిరుగుతూనే ఉన్నాం. నాయకులను పట్టుకున్నాము, లాయర్ దగ్గరికి వెళ్ళాము. మేము లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్లను కొలేస్తున్నారు, అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులను కొనేస్తున్నారు. నాయకులందరూ ఒకటే అయ్యారు. కానీ మాకు అసలు సామాన్య ప్రజలకు అయ్యేసరికల్లా మాకు దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది. ఇది మాకు వచ్చిందండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఇది వాళ్ళకి ఈ సిటీలో అనేది 4 ప్రాజెక్టులు అండి వాళ్ళవి. ఇది ఒక ప్రాజెక్టు, ఇది 250 కోట్ల ప్రాజెక్టు. మొత్తం ఇందులో 42 ప్లాట్లు కూడాను. ఒకళ్ళది 180 గజాలు ఉన్నది, ఒకటి 211 గజాలు ఉన్నాయి, కొంతమంది 90 గజాలు ఉన్నాయి. ఇవాళ మా దాకా వచ్చింది, రేపు మీ దాకా రాదా? ఈ 4 ప్రాజెక్టులలో మీ స్థలాలే ఉంటే మీరేం చేస్తారు? రేపు మీయే కూల్చే ఇల్లు. దయచేసి మేలుకోండి ప్రజలారా, మీరు ప్రశ్నించండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఈ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒక దొంగ సొసైటీ. ఈ దొంగ సొసైటీ పేరుతో ఇంకా ఎంతమంది సామాన్య ప్రజానికాన్ని ఇలా ముంచనెత్తుందో మీరు ప్రశ్నించండి. మేము బాధపడుతున్నాం, మాలాగే ఇంకెవరు కూడా బాధపడకూడదు. మాకు కావాల్సింది ఒక్కటేనండి, మేము ప్రశ్నించేది కూడా ఒక్కటే. లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ దాని కాగితాలు, పుట్టు పూర్వోత్తరాలు అన్నీ కూడాను బయటికి తీయాలి. మేమందరం సిద్ధంగా ఉన్నాం. మా రిజిస్ట్రేషన్ పేపర్లు, ఇంటి పనులు, బ్యాంక్ లోను, కరెంటు బిల్లులు అన్నిటితో మేము సిద్ధంగా ఉన్నాము. కానీ అది ఒక దొంగ సొసైటీ అనేది తెలియజేయండి. ఇలాంటి దొంగ సొసైటీలు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని పుట్టుకొస్తున్నాయో అందులో మీరు ఉంటారు, ప్రశ్నించండి. ఇవాళ మేము బాధపడ్డాము, రేపు మీరు బాధితులు కాకూడదు, మేము పడ్డ బాధ ఎవరు పడకూడదు. నిన్న 200 మంది పోలీసులు వచ్చారండి. మేము ఇక్కడ ఉండేది 40 కుటుంబాలు. ఈ 40 కుటుంబాలకి 200 మంది పోలీసులను తీసుకొని వచ్చారు. అమీనాలు వచ్చారు, అమీనాలు ఒక 50 మంది వచ్చారు. మాకు ఇలా డెమాలిషింగ్ చేస్తున్నప్పుడు మాకు 1 డే ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. మాకు ఎటువంటి క్యాన్వాస్ చేయలేదు. ఇళ్లలో జనాలు ఉన్నారు, ఖాళీ చేయండి, సామాన్లు భద్రపరచుకోండి అని మాకు ఇంటిమేషన్ ఏమి లేకుండా పొద్దున్న 6 బుల్డోజర్లు 4 సైడ్లు ముట్ట చేసేసారు. ఆగండి సామాన్లు ఉన్నాయి అని అమీనా గారి దగ్గరికి వెళ్ళి అడిగితే అమీనా గారు అన్నారు కోర్టు దగ్గర నుంచి నాకు ఆర్డర్ ఉంది అని అన్నారు. ఓకే, కోర్టు దగ్గర నుంచి ఆర్డర్ ఉందని మాకు సుప్రీంకోర్టులో ఇప్పుడు లైవ్ జరుగుతుంది. మీరే చెప్పారు కదా కోర్టు నుంచి ఆర్డర్ ఉంది, మేము ప్రొసీడ్ అవుతున్నామని. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆపండి, మీకు అధికారం ఉందిగా అంటే నేను ఆపను, నాకు సంబంధం లేదు, నాకు పేపర్ తీసుకొచ్చి ఇవ్వు అంటున్నారు. ఇప్పుడు అమీనా అయినా సరే, లాయర్ అయినా సరే, పోలీస్ అయినా సరే మినిమం కామన్ సెన్స్ ఉంటుంది కదా, చదువుకునే ఆ ప్లేస్ వరకు వచ్చి ఉంటారు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జి అనేది వాదనలు జరుగుతున్నప్పుడు ఆపోజిట్ ఇప్పుడు ఎవరైతే ఈ కూల్చివేశారో ఆ లాయర్ కూడా ఉంటాడు కదా వాదనలు వినడానికి. వాళ్ళకు కూడా తెలిసిద్ది కదా పేపర్ రావడానికి టైం పట్టిద్దని. ఇది కావాలని కుట్ర చేసి మమ్మల్ని అన్యాయం చేసి కూల్చగొట్టేశారు. ఈ అన్యాయంగా కూల్చేశారని చెప్తూ ఉన్నారు. అంటే పూర్తిగా 2011లో కొనుగోలు చేసిన తర్వాత ఈ సొసైటీ ఇది ల్యాండ్ అని బోర్డు పెట్టడం కానీ ఏది చేయలేదు. ఇప్పుడు సడన్గా వచ్చి అంటే 2023 వరకు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగాయంటే ఈ స్థాయిలో దీని వెనక కుట్ర జరిగింది అర్థమవుతుంది. మొత్తం 4 ప్రాంతాల్లో ఈ సొసైటీ ఇలా ల్యాండ్ను కాజేసి భారీ ప్రాజెక్టు కట్టడానికి సిద్ధమవుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ అయితే బాధితులు అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.